అమ్మా ఈరోజు ఏం కూరమ్మా? ఈరోజు క్యారెట్ చేసుకుందాం రా. క్యారెట్టా? బోరింగ్ అమ్మా. సరే అయితే నీకు బోర్ కొట్టకుండా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై నేను ఒకటి చేస్తాను. ఏంటమ్మా అది? అదా క్యారెట్ అండ్ కోకోనట్ ఫ్రై రా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వే చేస్తావుగా, ఎంత టేస్టీగా ఉంటుందో. లెట్స్ స్టార్ట్. నమస్తే, వెల్కమ్ టు స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్. నేను 3 క్యారెట్స్ ఇంకా ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నాను. క్యారెట్ని బాగా వాష్ చేసి పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. అలాగే కోకోనట్ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల శనగపప్పు, 6-7 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లిడ్ పెట్టి లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. క్యారెట్ ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. మళ్ళీ బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్ స్టేజ్లో గ్రేట్ చేసిన ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా, హెల్దీగా, ఇంకా టేస్టీగా ఉండే మన క్యారెట్ కోకోనట్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలోకి సాంబార్ లేదా పప్పుతో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా అమృతంలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆథెంటిక్ హోమ్ కుకింగ్ రెసిపీస్ కోసం స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.